వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మిస్ సుమలత. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. ముందుగా ఫస్ట్ లిస్ట్ లో నారాయణ పేరును ప్రకటించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసారి నెల్లూరులో 10కి 10 స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలిచి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటును టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చారని, కానీ ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచక పాలన సాగిస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఫస్ట్ నెల్లూరులో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నారు. నిరుపేదలందరి సొంతింటి కలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిదానంగా, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలని దాదాపు 5,262 కోట్లతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసాం. దాదాపు 90 to 95% కంప్లీట్ చేసాం. ఎలక్షన్స్ కొద్దిగా ముందుగా రావటం వల్ల ఆ 5-10% మిగిలిపోయినాయి. అవి కానీ పూర్తి అయిపోయింటే నెల్లూరు స్మార్ట్ సిటీ, నెల్లూరు నగరాన్ని దోమల్లేని నగరం చేయాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ సివరేజ్ 550 కోట్లు తెచ్చాం. అది కొద్దిగా కనెక్షన్స్ ఇవ్వటమే ఆపేశారు. స్వచ్ఛమైన నీరు 365 రోజులు 24 గంటలు ఇవ్వాలని 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసాం. దాన్ని పూర్తి చేయాలి, వదిలేశారు. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ 710 కోట్ల రూపాయలతో ఎండ్ టు ఎండ్ దుమ్ము లేని నగరం చేయాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. నేను అనేక దేశ విదేశాలు చూశాను. 710 కోట్లతో యాక్చువల్గా చేసాం. ఈరోజు ఎక్కడికి పోయినా అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. సార్ మీరేసిన రోడ్లు ఎండ్ టు ఎండ్ అని. అలా అనేక చేసాం. అదేవిధంగా బారాషాహి దర్గా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గాని పట్టించుకోవాలా. నేను చేశా, గర్వంగా చెప్తున్నాను. ఎవరు చేయలే. అక్కడ చక్కటి ఘాటు కట్టించా, రోడ్లు వేయించా, ఒక హాల్ కట్టించాను, టాయిలెట్స్ కట్టించా. ఒకప్పుడు భయంకరంగా ఉండేది బారాషాహి. 2014లో 4 లక్షల మంది వస్తే 2019కి 20 లక్షల మంది బారాషాహి దర్గాకి వచ్చారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు. నెక్లెస్ రోడ్, స్వర్ణాల చెరువు ఉంది, 365 నీళ్ళు ఉంటాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్, హైదరాబాద్కి ఎందుకు ఉండాలా, మనకి ఎందుకు ఉండకూడదు, మన నెల్లూరుకి ఎందుకు ఉండకూడదని స్వర్ణాల చెరువు దగ్గర నెక్లెస్ రోడ్ని ప్రారంభించాం. దాని ఫేజ్ 1 అయింది. ఫేజ్ 2 చేయాలి. ఇంకా బారాషాహి దర్గా కూడా ఫేజ్ 2 చేయాలి. అదేవిధంగా అనేక టెంపుల్స్కి ఘాట్లు, ఈ రంగనాయక స్వామి టెంపుల్ తీసుకుంటే చిన్న ఘాటు ఉంది, దాన్ని చక్కటి ఘాటు చేస్తే దాన్ని పూర్తి చేయాలి, వదిలేశారు. అదేవిధంగా కోనేరు, మూలాపేటలో ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్, ఆ కోనేరు మరి భయంకరంగా ఉండేది. ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మీరు తీసుకుంటే ఎన్నో 1 అన్నా క్యాంటీన్స్, 7 క్యాంటీన్లు పెట్టా పేదలు, నిరుపేదల కోసం. నిరుపేదలు ఎవరికైతే ఇళ్ళు లేవో 43,000 ఇళ్ళు శాంక్షన్ చేశా. ఇంకొక 10% ఖర్చు పెట్టి అయిపోయాయి, అవి వదిలేశారు. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిలన్నింటినీ ఇంకొక 10% ఖర్చు పెడితే అవి వదిలేశారు. మాకు మంచి పేరు వస్తుందని వదిలేశారు. వాటిలన్నింటినీ ప్రభుత్వం వస్తే కంప్లీట్